రైతులు ఆర్బిటేషన్ కూడా వేయడం జరిగింది. మరి దాదాపుగా 4 నెలలు కావస్తున్నా కూడా ఆర్బిటేషన్కి అక్కడ ఉన్నటువంటి అధికారి అయినటువంటి మహబూబ్ బాషా గారు వీళ్ళకు నోటీసులు పంపకుండా రైతులకు కోర్టు చుట్టూ జిల్లా కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిప్పుకుంటూ వాళ్లకు సరైనటువంటి సమాధానం ఇవ్వకుండా చాలా రైతులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి వాళ్ళ భూములు పోగొట్టుకొని కూడా వాళ్ళు ఆర్బిటేషన్ చేసినా కూడా వాళ్లకు ఏ విధమైన కూడా నష్టపరిహారం ఇవ్వకుండా రైతులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. మరి ఓడిచెరు మండల కేంద్రంలో 326కు సంబంధించి మరి పెట్రోల్ బంకు అక్కడ స్పష్టంగా కనపడుతుంది. మరి గతంలో పనిచేసినటువంటి ఎంఆర్ఓ గారు రామనాథన్ రెడ్డి, తర్వాత డీటీగా పనిచేస్తున్నటువంటి జాకీర్ హుస్సేన్ వీళ్ళు ఆఫీసుల్లో కూర్చొని అక్కడ ఉన్నటువంటి కమర్షియల్గా ఉన్నటువంటి పెట్రోల్ బంకును ఎత్తపోయి అగ్రికల్చర్ కింద రాసి వాళ్ళకు డబ్బులు పడకుండా ఇబ్బందులు గురి చేసి కొన్ని కోట్లు విలువ చేసి భూమిని పోగొట్టుకున్నటువంటి రైతులు ఇప్పుడు కూడా దాదాపుగా 4 నెలల నుండి కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తర్వాత ఎంఆర్ఓ ఓడిసీలు వాళ్ళు కూడా దానిపైన క్లియర్గా రిపోర్ట్ రాసి పంపడం జరిగింది. మరి ఇవన్నీ జరిగినా కూడా ఈ 4 నెలలు కాబట్టి కూడా ఒక అడ్వకేట్ కూడా వాళ్ళు దాదాపు కొన్ని వేల రూపాయలు వాళ్ళకు వకీళ్ళకి ఇచ్చి ఆర్బిట్రేషన్ కూడా వేస్తే మరి అక్కడ ఉన్నటువంటి మహబూబ్ బాషా గారు వీళ్ళకు నోటీసులు పంపకుండా వాళ్ళకు తిప్పుకుంటూ సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తూ వీళ్లకు ఆవేదనకు గురి చేస్తున్నారు. అందుకే దీనిపైన ఈరోజు జేసీ గారిని కలిసి ఒకటి వినతిపత్రం ద్వారా ఆయనకు వివరించడం జరిగింది. ఇప్పటికైనా కూడా రైతులకు వాళ్ళైతే ఏదైతే కోట్లు విలువ చేసి భూమిని పోగొట్టుకుంటారో వాళ్ళకు వచ్చేటటువంటి నష్టపరిహారాన్ని వెంటనే వాళ్ళ ఖాతాల్లో జమ చేయాలని చెప్పి కూడా ఈరోజు జాయింట్ కలెక్టర్ గారికి ఒక వినతిపత్రం ద్వారా మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన వెంటనే స్పందించడం కూడా జరిగింది. దీనిపైన వెంటనే పూర్తి విచారం చేసి ఎవరైతే నష్టపోయినారో రైతులు వాళ్ళ భూములకు నష్టపరిహారం రోడ్డు విస్తీర్ణ భాగంలో వాళ్ళ సొమ్మును వాళ్ళ ఖాతాలో జమ చేయాలని చెప్పి కూడా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈరోజు కలెక్టర్ గారిని వినతిపత్రం ద్వారా డిమాండ్ చేసినాం. వెంటనే ఇప్పటికైనా కూడా స్పందించి ఎవరైతే రైతులు భూములు పోగొట్టుకున్నారో వాళ్ళను వెంటనే వాళ్ళ ఖాతాలకు డబ్బులు వేయాలని చెప్పేసి కూడా వాళ్ళ డబ్బులు వేసి కూడా రైతులు ముందుకుంటున్నారు. మరి అటువంటి వాళ్లకు ఇబ్బందులు గురి చేస్తూ వాళ్ళ రోడ్లలో మన్నులు తోలుతూ వాళ్ళకు ఇబ్బందులు గురి చేస్తూ అర్ధరాత్రి కాడ వాళ్ళు పనిచేస్తా అంటే వీళ్ళు అర్ధరాత్రికి పోయి ఆడ నిలబెడతా అంటే ఇవన్నీ వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈరోజు దానిపైన చలించి మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు జేసీ గారికి మొత్తం వివరణ ఇవ్వడం జరిగింది. దీనిపైన వెంటనే స్పందించి వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేసిన తర్వాత రోడ్డు పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా రైతులు చెప్తా ఉన్నారు. వాళ్ళ తరఫున రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. వెంటనే వాళ్ళ ఖాతాలకు వాళ్ళ సొమ్మును జమ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సత్యసాయి జిల్లా ఓడిచెరు మండలం